Hello OTTians. Today's series is Ye Khali Khali Ankain Season 2 directed by Siddharth Sengupta, streaming on Netflix in Telugu dubbing. Each episode 40 minutes రన్ టైంతో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ గురించి ముందుగా ఒక జిస్ట్ ఇవ్వాలంటే ఒక 2 స్టేట్మెంట్స్ చెప్తా. మనకి నచ్చని మనిషిని చంపడానికంటే మన అనుకున్న వాళ్ళని కాపాడడానికి ఒక్కోసారి ఎక్కువ క్రూరత్వం కావాల్సి ఉంటుంది. ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళకి దూరం అవుతూ ఉంటాం. ఎవరినైతే అస్సలు ప్రేమించమో ఎంత దూరం అవ్వాలని ట్రై చేసినా వాళ్ళకి దగ్గరవుతూ ఉంటాం. ఇలాంటి అబ్నాక్షియస్ థీమ్స్ అండ్ రాడికల్ క్యారెక్టరైజేషన్స్ తో ఉంటుంది ఈ సిరీస్ లో నరేషన్. ఇంతకీ ప్లాట్ ఏంటంటే సీజన్ 1 లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన విక్కీ తనకి చైల్డ్హుడ్ నుంచి నచ్చని బట్ విక్కీ అంటే అబ్సెషన్ ఉన్న పూర్వాని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే భయానక పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అలాగే తను ఇష్టపడిన గర్ల్ ఫ్రెండ్ శిఖాకి దూరం అవ్వాల్సి వస్తుంది. సో సీజన్ 1 ఎండింగ్ లో పూర్వాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని తను కలగంటున్న స్వేచ్ఛని పొందాలని విక్కీ ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ని హైర్ చేస్తాడు. పూర్వాని చంపేయమని చెప్తాడు. పూర్వ పర్ఫార్మెన్స్ ఇచ్చే కాన్సర్ట్ లో బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేసినట్టు సీజన్ 1 ని ఎండ్ చేశారు. బట్ తను చనిపోదు. పూర్వ ఒక పాపులర్ పొలిటీషియన్ అఖిరాజ్ కూతురని తెలుసుకున్న కాంట్రాక్ట్ కిల్లర్ తనని చంపకుండా కిడ్నాప్ చేసి 100 కోట్లు ఇమ్మని డిమాండ్ చేస్తాడు. ఈలోపు షేర్పా అనే ఇంకో క్యారెక్టర్ పూర్వాని నేపాల్ బార్డర్ దాటించి తన మనుషులకు అప్పగిస్తే 1000 crores ఇస్తానని ఆఫర్ ఇస్తాడు. అఖిరాజ్ కి అండ్ షేర్పాకి లింక్ ఏంటో ఫర్దర్ ఎపిసోడ్స్ లో మనకి రివీల్ చేస్తారు. ఇంతకీ ఈ సీజన్ లోనైనా తను పూర్వ అడ్డు తొలగించుకోగలిగాడా లేదా, శిఖాతో కలిశాడా లేదా అనేది మీరు చూడొచ్చు. సో ఓవరాల్ గా ఫస్ట్ సీజన్ టెంప్లేట్ లోనే నరేషన్ ఈ సీజన్ 2 లో వెళ్తుంది. కాబట్టి సీజన్ 1 లో ఉన్న ఆ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ న్యాచురల్ గా ఉండదు. బట్ సీజన్ 2 లో ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకు మించి డెలివర్ చేశారు. నాకైతే ఎక్కడ బోర్ కొట్టినట్టు అనిపించలేదు. గ్రిప్పింగ్ గా అలా వెళ్ళిపోయింది. సీజన్ 3 కి కూడా ప్రామిసింగ్ ప్రిమైస్ తో రైట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు. యూ కెన్ ఈజీలీ యాడ్ ఇట్ టు యువర్ వీకెండ్ వాచ్ లిస్ట్. ఈ సీజన్ లో కొత్తగా యాడ్ అయిన క్యారెక్టర్స్ పూర్వ మదర్ క్యారెక్టర్. ఓపెనింగ్ సీన్ లో 15 years బ్యాక్ పూర్వ లండన్ లో తన మదర్ తో ఉన్నట్టు చూపిస్తారు. అండ్ అలాగే తన కోసం ఏమైనా చేసే పూర్వ ఫ్రెండ్ క్యారెక్టర్ లో గుర్మీత్ చౌత్రి ఈ సీజన్ కి అనదర్ న్యూ ఎడిషన్. పూర్వ చెప్పిన మెడిసిన్స్ కోడ్ యూస్ చేసి తన లొకేషన్ ఫైండ్ చేసే సీన్ తప్ప గుర్మీత్ మోస్ట్లీ టిపికల్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ లానే ఉంటాయి. ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే అసలు టైం వేస్ట్ చేయకుండా స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి హుక్ చేసేలా ఉంటుంది నరేషన్. ఈ షోకి మేజర్ హైలైట్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. సో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుతూ ప్రొసీడింగ్స్ ఎలా వెళ్ళాయో ఇన్ డెప్త్ లో చూద్దాం. ఈ సిరీస్ లో మేజర్ హైలైట్ పూర్వగా చేసిన అంచల్ సింగ్ పర్ఫార్మెన్స్. అన్ని ఎమోషన్స్ ఎమోట్ చేస్తూనే తాను అదర్ క్యారెక్టర్స్ ని ఫేస్ చేసినప్పుడు ఒక హిడెన్ మిస్టరీ ఆర్ స్ట్రాటజీ నడుస్తున్నట్టు ఉంటుంది. ఇంకేం ఆలోచిస్తుందిరా బాబు అనేలా ఈ సీజన్ లో ఆమె క్యారెక్టర్ డార్క్ గా ఉంటూనే మనం కొన్ని చోట్ల ఎంపథైజ్ చేసేలా న్యూ డైమెన్షన్స్ యాడ్ చేశారు. అది వర్కౌట్ అయింది కూడా. లీడ్ క్యారెక్టర్ వికీగా చేసిన బసిన్ సీజన్ లో చాలా సార్లు ఈసారి దొరికిపోతాడు అనేలా సీన్స్ చాలా ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ లో నర్వస్నెస్ తో మన క్యూరియాసిటీ బిల్డ్ చేసేలా బసిన్ బాగా పర్ఫామ్ చేశాడు. కానీ మధ్యలో ఇన్వెస్టిగేషన్ తన వైపు పాయింట్ చేస్తుందనే టైంలో డీవియేట్ చేయడానికి సడన్ గా బర్స్ట్ అయి అరుస్తూ ఉంటాడు. అలా చాలా సార్లు చేస్తాడు. అది కొంచెం చిరాకు తెప్పిస్తుంది. విక్కీ అఖిరాజ్ ని మిస్లీడ్ చేయడానికి వాళ్ళ లడక్ ప్లాన్ తన కొడుకు ధర్మేష్ కి కూడా తెలుసు అని చెప్పే సీన్ కట్ చేస్తే వెనక గుర్మీత్ చూడగానే విక్కీ రియాక్షన్. డైరెక్టర్ భలే కన్సీవ్ చేశారు ఆ సీన్. ఇది ఈ సిరీస్ లో నా ఫేవరెట్ సీన్. విక్కీ క్యారెక్టర్ విక్కీ మాటలో చెప్పాలంటే అందరూ కలిసి ఒక్క నిమిషం మౌనం పాటిస్తారా నా తలరాత్ కోసం అనేలా ఉంటుంది. ఇంకా షికాగా చేసిన మిర్జాపూర్ సిరీస్ ఫేమ్ శ్వేతా త్రిపాఠిది మోస్ట్లీ రియాక్షన్ రోల్ లా ఉంటుంది. క్లియర్ గా చెప్పాలంటే తన ఎమోషన్స్ తను తీసుకునే డెసిషన్స్ మొత్తం అయితే విక్కీ లేదా పూర్వ తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. తను ఇంకా యాక్సెప్ట్ చేయని ఒక వ్యక్తి మీద ఎమోషనల్ సపోర్ట్ కోసం లీన్ అయ్యే సీన్ చూస్తే తను ఎలాంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉందో మనకి అర్థమవుతుంది. తన కూతురు కోసం ఏమైనా చేసే అఖిరాజ్ అవస్థి రోల్లో సౌరభ్ శుక్లా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇంకా ఎండింగ్ సీన్ లో విక్కీ బియర్డ్ తో కంటిన్యూస్ గా ఒక బిల్డింగ్ పై నుండి షూట్ చేస్తూ ఉంటాడు. సడన్ గా అతనికి బుల్లెట్ తగిలి కింద పడిపోతాడు. తన చేతిలో గన్ కింద పడిపోయి ఉంటుంది. ఆ గన్ ని రీచ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే పక్కనే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో చెప్తే స్పాయిలర్ అవుతుంది. సిరీస్ లో చూడండి. సో ఈ సీన్ ముందు అసలు ఏం జరిగింది అని తెలియాలంటే నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేయాలి అనేట్టు ఒక క్లిఫ్ హ్యాంగర్ వదిలారు. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఈ వీక్ ఆల్రెడీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మూవీస్ కి రివ్యూస్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒక్కసారి చెక్ చేయండి. సైనింగ్ ఆఫ్, your laid back OTTN.